నిన్న ఉదయం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఆల్వాల్ సర్కిల్లో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ గుండాలు జరిపిన దాడిపై మల్కాజ్గిరి వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని నిరసిస్తూ మైనంపల్లి హనుమంతరావుకి దమ్ముంటే ఒంటరిగా మల్కాజ్గిరికి రావాలని బీఆర్ఎస్ నాయకులు సవాలు విసరగా మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ కుమార్ సుమారు 200 మంది గుండాలతో కలిసి మల్కాజ్గిరికి భారీ కాన్వాయ్తో చేరుకున్నారు. మైనంపల్లి హనుమంతరావు ముందస్తు పథకం ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి మల్కాజ్గిరి స్థానికులను మరియు టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయించి మల్కాజ్గిరికి వచ్చారు. జరిగిన ఘటనలో పోలీసుల తీరుపై స్థానికులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదొక పిరికి పన్ను జరగాల్సినము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందే చెప్పి ఒక పథకం ప్రకారమే మా మీద దాడి జరిగింది. అదే కాకుండా ఒక రౌడీ పరిపాలన జరుగుతుంది. మల్కాజ్గిరిలో ఒక రౌడీ రాజ్యం వెళ్తున్నాడు. దీనికి ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పినా కూడా కావాలని టార్గెట్ చేసి ఆ కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక మాజీ రౌడీ షీటర్ మా మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నాడు. రౌడీజం నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎట్టిపోతుంది కూడా తెలియదు. కేవలం అధికారం ఉన్న దుర్యోగం చేసుకుంటూ మాపై ఇబ్బందులు పెట్టుకుంటా మొత్తం రౌడీలతో మమ్మల్ని కొట్టిస్తున్నాడు సార్. దీనికి నిరసనగా ఈ రోజు మేము మా కాక దగ్గరికి వచ్చినాము. కాక కూడా అదే మాట్లాడితే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేసి ఏదో రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చాలా తప్పు చేస్తున్నారు సార్. మల్కాజ్గిరిలో ప్రజాస్వామ్యం పెట్టిపోతుందో మాకైతే అర్థం లేదు. ఒకసారి ఓడగొట్టినాక కూడా మళ్ళీ చీయన్ని మల్కాజ్గిరి పబ్లిక్ 52,000 ఓట్లతో ఓడగొట్టిన సిగ్గుశరం లేకుండా మళ్ళీ మల్కాజ్గిరిలోనే వస్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో మినిమం 1,00,000 మెజార్టీతోటి మేము గెలిపించుకుంటాం క్యాండిడేట్ ఎవరైనా సరే. కానీ ఇంకోసారి మాత్రం ఆ వ్యక్తికి మేము ఓటేసే ప్రసక్తే లేదని కూడా నో ప్రాబ్లం. ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అల్వాల్లో ఒక గుడిలకు అన్ని గుళ్ళకు చెక్కులు పంపిణీ చేస్తున్నారు. వీళ్ళ ఆ చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళందరూ వెళ్ళారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద, బీజేపీల మీద దాడి చేయడం, కొట్టడం ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది. దానికి నా దగ్గర వచ్చారు. నేను లోకల్ గా పెద్ద మనిషిని కాబట్టి నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ నా దగ్గరికి అందరు మల్కాజ్గిరిలో ఏ ఫంక్షన్ అయినా ఎలాంటి ఇన్సిడెంట్ అయినా నా దగ్గరికి వస్తారు కాబట్టి నేను అందరికి హెల్ప్ఫుల్ ఉంటా. ఆ మైనంపల్లికి కూడా నేను హెల్ప్ఫుల్ చేసిన ఎలక్షన్ లో. ఆయన కర్మ ఆడు, దరిద్రుడు వాడు విధవ మాస్టర్ ఆడు. చాకురుసం కాలేజ్ చేశాడు. ఆ కాలేజ్ నుంచే ఆడు పరమ దొంగ. వాడు ఎక్కడుండే స్థాయి ఎక్కడికి వచ్చాడు ఇలా ఆ స్థాయిలు వాడు గుర్తించుకోవాలి. నా స్థాయి ఇవాళ మా అయ్య సంపాదించిన ఆస్తుని ఇట్లా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. కానీ అట్లా ఎవరిని మోసం చేయలే. మోసాలు చేసి కబ్జాలు చేసింది వాడు. నేనేమని కబ్జా చేయలేమని ల్యాండ్. ఈ రోజు నన్ను అన్నగాడు, నువ్వు లంగారా, నువ్వు బ్రోకర్ రా. బ్రోకర్ లంజలో చేసేది నువ్వురా, నేను కాదు బ్రోకర్ దందా చేసేది. మేము ఉన్న తిని మంచి హ్యాపీగా ఉన్నాం. చాలు ఉన్న కాడికి దేవుడు ఇచ్చింది. అంతకు మీరు తీసుకోలేదు కాదు. ఇక్కడ కిందికి వెళ్ళి పైకి వెళ్ళేటప్పుడు మంచిగా వెళ్తాం. ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కొట్టారు కాబట్టి జగదీష్ గౌడ్ని, రామ్ని, చిన్న యాదవ్ని, ఇంకా ఇతరుల్ని వాళ్ళ సోదరులు కొట్టారు. కొట్టేటప్పుడు నువ్వు చెప్పాలి, అరే కాదు భయ్ ఇట్లా చేయొద్దు, ఇవాళ గుడి ఫంక్షన్ ఇది అని చెప్పుకోవాలైనా. ఆ చెప్పుకోవడం లేదని దగ్గర ఎవరిని చూడు ప్రతి దగ్గర మీడియా పెడితే వాళ్ళు తిట్టడం, కొట్టడమే. ఆయన వర్షనే అది ఉంటుంది ఎక్కడైనా. ఎనీ స్పీచ్ ఒక లైవ్ చూడండి మీరు, ఎవరన్నా ఆ లైవ్ లో ఏముంటుంది చూసుకోండి. సబ్జెక్ట్ కొట్టడం ఎందుకు? ప్రజలతో నువ్వు మమేకం ఉండాలి, ఉంటూ చేయాలి. ఇది పని చేస్తే మంచి అవుతుంది, ఈ పని చేస్తే తప్పు అవుతుందని. ఏమైనా అమ్మతోడు, అయ్యతోడు, పెళ్ళంతో ఒట్టు తింటాడు. ఆ ఒట్లు అనేది ఎవరిని పని చేయి. ఒక రోజు చేస్తుంది, 2 రోజులు చేస్తుంది. ప్రతిసారి అమ్మతోడు, అయ్యతోడు ఇంటి ఏం ప్రయోజనం? ఇది ఖబర్దార్ హనుమంతరావు. మల్కాజ్గిరిని జీవితంలో మళ్ళీ గెలిస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎట్టి పరిస్థితి ఏడికైనా సై. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. ఇంతకుముందు నాతో చేసినావు, ఇంతకుముందు చేసినట్టు కూడా చేస్తే నాకు రమ్మన్నా ఉన్నా నేను వచ్చేస్తే వెళ్ళిపోయినావు. అది కాదు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని పెట్టుకొని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినట్టు చేసేది. అయినా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం పోలీస్ ఆఫీసర్స్ అందరికి. రెస్పెక్ట్ ఇచ్చి మా ఇంట్లో కూర్చున్నాం సార్, నో ప్రాబ్లం. కూర్చొని ఇప్పటిదాకా కూర్చొని 10 నిమిషాలు టైం మాకు కూడా సార్ వాళ్ళు ఇచ్చారు. మేము ఇక్కడ దాకా వచ్చాము. అది ఏం లేదు. హనుమంతరావు హెచ్చరిక ఇదే, రేపు నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలుస్తాం చూస్తాం. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా, మీరు కాంగ్రెస్ లో ఉండి హనుమంతరావు సపోర్ట్ చేస్తే మీ అందరికి ఈపులు బద్దలైతాయి, చెప్తున్నా. మల్కాజ్గిరి ఇదే ఏ కాన్స్టిట్యూన్సీ లేవు గొడవలు ఇంతవరకు లేవు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో 50 years మేము చూస్తున్నాం రాజకీయం, ఎక్కడా గొడవ లేదు. ఈయన వచ్చి 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళ నుంచి
తెచ్చారు. ఇదే దొంగలు తెచ్చుకోరు, ఈ దొంగల్నే కొడుతున్నాడు. ఈ రోజు తప్పు చేస్తున్నాడు.